హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ శాఖ వారి నుండి అత్యంత ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఎంతో కీలకమైన 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ లేదా స్పెషల్ ప్రమోషన్ పాలసీ SPP1 ఆర్ SAPP2 మంజూరు ప్రక్రియలో అమరావతిలోని ట్రెజరీ మరియు అకౌంట్స్ డైరెక్టర్ DTA డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ కార్యాలయం అత్యంత ప్రాధాన్యత కలిగిన నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఒక కీలక మెమోనైతే విడుదల చేసింది. మరి సాధారణంగా ప్రభుత్వ సర్వీస్లో చేరిన తర్వాత ఏమైనా అనివార్య కారణాల వల్లనో లేదంటే పదోన్నతి అవకాశాలు లేకపోవడం వల్లనో ఒకే క్యాడర్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగించినటువంటి ఉద్యోగులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం అమల్లో పారదర్శకతను పెంచడానికి మరియు జవాబుదారితనాన్ని నిర్ధారించడానికి ఇప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలను అమల్లోకి అయితే తీసుకువచ్చారు. ఈ తాజా ఆదేశాల వల్ల కేవలం సర్వీసు కాలాన్ని మాత్రమే కాకుండా ఉద్యోగి యొక్క గత ప్రవర్తనను కూడా మరియు పదోన్నతుల పట్ల వారి వైఖరిని కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో అమల్లో ఉన్న విధానాన్ని పరిశీలిస్తే ఒక ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో పదోన్నతి వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఇతర ప్రాంతాలకు బదిలీ కావటం ఇష్టం లేక ఆ పదోన్నతిని తిరస్కరించినప్పటికీ వారికి 24 సంవత్సరాల సర్వీసు నిండిన వెంటనే ఆటోమేటిక్గా ఈ స్కేల్ మంజూరు చేసేవారు. అంటే పదోన్నతి వదులుకోవడం అనేది ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పొందడానికి ఎటువంటి అడ్డంకిగా ఉండేది కాదు. కేవలం 24 ఏళ్ల కాల పరిమితి ఒక్కటే ప్రధాన అర్హతగా పరిగణించబడేది. కానీ తాజా మెమో ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికింది. ఇకపై ఉద్యోగి తన స్వార్థ ప్రయోజనాల కోసం పదోన్నతి కాదనుకుంటే దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం ఇచ్చే ఈ అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. నూతన నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి 24 ఏళ్ల స్కేల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మొట్టమొదటగా స్వీయ ధృవీకరణ పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి చేయబడింది. ఈ పత్రంలో ఉద్యోగి నేను నా గత 24 సంవత్సరాల సర్వీస్ కాలంలో నాకు వచ్చిన ఎటువంటి పదోన్నతిని కూడా కావాలని తిరస్కరించలేదు అని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. ఇది కేవలం ఒక కాగితం మీద సంతకం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏదైనా తనిఖీ జరిగినప్పుడు ఒకవేళ పదోన్నతి తిరస్కరించినట్లయితే రుజువైతే కనుక తీసుకున్న మొత్తం ఆర్థిక ప్రయోజనాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఈ నిబంధన ద్వారా ప్రభుత్వం ఉద్యోగులను ఉన్నత బాధ్యతలు స్వీకరించేలాగా ప్రోత్సహిస్తుంది. దీనికి తోడు మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే తనకంటే సర్వీస్లో జూనియర్లైన ఏ ఉద్యోగికి ఇప్పటి వరకు పదోన్నతి లభించలేదు అని ఉద్యోగి ధృవీకరించాలి. దీని వెనుక ఉన్న గూఢార్థం ఏమిటంటే సాధారణంగా పదోన్నతుల ప్రక్రియలో సీనియారిటీ ప్రాతిపదికన జాబితా రూపొందిస్తారు. ఒకవేళ మీకంటే తక్కువ సర్వీసులు ఉన్న జూనియర్ ఉద్యోగికి ప్రమోషన్ వచ్చిందంటే దానికంటే ముందే సీనియర్ అయిన మీకు ఆ అవకాశం వచ్చి తీరుతుంది. ఒకవేళ జూనియర్ ప్రమోషన్ పొంది సీనియర్ ఇంకా అదే పోస్టులో ఉన్నారు అంటే సీనియర్ ఆ పదోన్నతిని వదులుకున్నారు అని అర్థం. అందుకే ఈ డిక్లరేషన్ ద్వారా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ మొత్తం ప్రక్రియలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ DDO పాత్రను ప్రభుత్వం అత్యంత కీలకం మరియు బాధ్యతాయుతం చేసింది.
ఉద్యోగికి ఇచ్చే ధృవీకరణ పత్రాలను కేవలం స్వీకరించి పక్కన పెట్టడం గాకుండా వాటిపై డీడీఓ తప్పనిసరిగా ప్రతి సంతకం కౌంటర్ సైన్ జేయాలి. అంటే ఆ ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో పదోన్నతి తిరస్కరణకు సంబంధించిన ఎంట్రీలేమైనా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత డీడీఓపై ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఉద్యోగి తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే ఆ ధృవీకరణను ధృవీకరించిన డీడీఓ కూడా క్రమశిక్షణా చర్యలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరగా ఈ అన్ని నిబంధనలను పూర్తి చేసి డీడీఓ ధృవీకరణ పొందిన దరఖాస్తులు మాత్రమే ట్రెజరీ కార్యాలయానికి చేరతాయి. అక్కడ ట్రెజరీ అధికారులు మరోసారి అన్ని రికార్డులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే 24 సంవత్సరాల స్కేల్‌ను మంజూరు చేస్తారు. మరి ఈ కఠిన నిబంధనల వల్ల ఉద్యోగులకు తక్షణమే కొంత ఇబ్బందిగా అనిపించినా సరే, దీని వెనుక ఉన్న దూరదృష్టిని గమనించాలి. పదోన్నతి స్వీకరించడం వల్ల కలిగే సామాజిక గౌరవం మరియు అధికారంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ముడిపెట్టింది. ఈ 24 ఏళ్ల స్కేల్ అనేది కేవలం నెలవారీ జీతం పెరగడానికి మాత్రమే కాదు. ఇది ఒక ఉద్యోగి పదవీ విరమణ, రిటైర్మెంట్ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఉద్యోగి రిటైర్ కావడానికి 6 నెలల ముందే వారి సర్వీస్ రికార్డులన్నీ కూడా అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం అయితే వెళ్తాయి. ఒకవేళ ఉద్యోగికి 24 ఏళ్ల స్కేల్ మంజూరు కాకపోతే ఏజీ అధికారులు సదరు ఉద్యోగి సర్వీస్‌లో చేరిన మొదటి రోజు నుండి రిటైర్మెంట్ వరకు ఉన్న సుమారు 33 ఏళ్ల నుండి 36 ఏళ్ల రికార్డును అంగుళం అంగుళం తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరి దీనివల్ల పెన్షన్ మంజూరు కావడంలో, గ్రాట్యుటీ అందడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగి మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఒకవేళ 24 ఏళ్ల స్కేల్ ఇప్పటికే మంజూరు చేయబడి ఉంటే దాని అర్థం ఏమిటంటే, ఆ మొదటి 24 సంవత్సరాల సర్వీస్‌ను ప్రభుత్వం మరియు ట్రెజరీ ఇప్పటికే పూర్తిగా వెరిఫై చేసి క్లియరెన్స్ ఇచ్చినట్టే లెక్క. మరి దీనివల్ల ఏజీ కార్యాలయ అధికారులు కేవలం ఆ 24వ సంవత్సరం తర్వాత మిగిలిన 9 సంవత్సరాల నుండి 12 ఏళ్ల సర్వీస్‌ను మాత్రమే తనిఖీ చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తవుతుంది. మరియు ఉద్యోగి రిటైర్ అయిన మొదటి నెలలోనే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు వంటి ఎటువంటి ఆటంకం లేకుండా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఉద్యోగికి తన వృద్ధాప్యంలో ఎంతో ఆర్థిక భరోసాను మరియు ప్రశాంతతను అయితే అందిస్తుంది. కావున ప్రస్తుతం డీటీఏ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఉద్యోగి మరియు ఉపాధ్యాయుడు పదోన్నతుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కేవలం బదిలీ ఇష్టం లేకనో లేదా దాని పని భారం పెరుగుతుందనో భయంతోనో పదోన్నతిని తిరస్కరిస్తే అది మీ 24 ఏళ్ల ఆర్థిక ప్రయోజనం పైనే కాకుండా మీ పదవీ విరమణ అనంతరం జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అయితే గ్రహించాలి. ఈ నిబంధనల సారాంశాన్ని అర్థం చేసుకొని సర్వీస్ రికార్డులను సక్రమంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ క్రమశిక్షణతో కూడిన విధానం భవిష్యత్తులో ఉద్యోగ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది అనైతే ఆశించవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.